హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి తోడుకోడళ్ళు. ఈరోజు ఏం చేద్దాం అబ్బా కర్రీ అని చూస్తుంటే వాడిపోతూ ఫ్రిడ్జ్లో మునక్కాయలు కనిపించాయి. అందుకనేసి మునక్కాయలు అయితే చూస్తే ఏమో గుప్పెడే ఉన్నాయి, ఎటు సరిపోవు అనేసి ఎగ్స్ ఆలు రెండు యాడ్ చేసి చేస్తున్నాం. ఈరోజు మన వీడియోలో మునక్కాయలు ఇంకా ఎగ్గులు ఆలుతో తయారు చేసే ఒక మంచి రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే మనం ఎగ్గులు బాయిల్ చేసేసుకుందాం. ఎగ్స్ ఉడకడానికి టైం పడుతుంది కదా, ఆ లోపు మనం ఆలు అన్నీ కట్ చేసి పెట్టేసుకోవచ్చు. గుడ్లు మునిగే వరకు అయితే నీళ్ళు వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేస్తే గుడ్లు పగలకుండా మంచిగా ఉడుకుతాయి. కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే గుడ్లు గుడ్లు పెట్టేసుకున్నాం కదా, గుడ్లు ఉడికే లోపల వెజిటేబుల్స్ కట్ చేసేసుకుందాం. గుడ్లు ఉడికే లోపు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుందాం. ఆ లోపు గుడ్లు కూడా ఉడికిపోతాయి. మునక్కాడలు అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చినాక 2-3 రోజుల్లోనే వాడిపోతాయి. గుడ్లు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. కొద్దిసేపు అయితే ఒక 5 నిమిషాల్లో గుడ్లు ఉడికిపోతాయి. ఆ లోపల మేము కూరగాయలు కట్ చేసుకోవడం కూడా అయిపోతుంది. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం. గుడ్లు హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి, చక్కగా ఉడికిపోతాయి. మనం వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఒక్క గుడ్డు కూడా పగలకుండా వచ్చింది చూసారా. ఎగ్గులు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళన్నీ ఉంపేసుకొని దీంట్లో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని పెట్టుకుందాం. లోపు తాలింపుకేనాక వేసేసి నేను వాటర్ వేసేసి ఎగ్గులు తీసేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసేసి పోపు వేసుకున్నాం. ఆయిల్ మీరు సరిపడా వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే. ఉడకబెట్టుకున్నాక వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళలో ఒక 5 నిమిషాలు వదిలేసినాం అనుకో, పైన బొబ్బట తొందరగా ఊడొచ్చేస్తుంది. దానివల్ల ఈజీగా తీసేసుకోవచ్చు. ఒక పక్క ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందులో పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి మంచి కలిపేసుకున్నాం. ఈ కర్రీకి ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు అన్నీ కూడాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ అయిపోయింది అనుకో కర్రీ మొత్తం అదే టేస్ట్ వస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇంకా మునక్కాయలు వేసేనా ఆలుగడ్డలు వేసేనా? ఆలుగడ్డ వేసేది, ఆలు మునక్కాడ రెండు వేసేసి ఫ్రై చేసి 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆలుగడ్డలు కూడా వేసేస్తున్నాం. ఇంకా పసుపు పౌడర్లో వేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడైతే ఆలులు మునక్కాడలు రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేది. సాల్ట్, పసుపు రెండు వేసుకున్న తర్వాత ఆలుగడ్డలు, మునక్కాడలు కూడా కొద్దిసేపు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఈ లోపు అయితే ఎగ్గులు కూడా అయిపోయినాయండి. కొంచెం ఘాట్లు పెట్టేసుకుందాం దీనికి. ఆలుగడ్డ మునక్కాడ అయితే మగ్గుతుందండి. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాము. టమాటాలు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇది మొత్తం మగ్గిపోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. టమాటా మంచిగా మగ్గిపోతుంది. టమాటాలు మగ్గే లోపల మనం ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కలిపినాక 3గా కాట్లు పెట్టుకుని ఎగ్గులన్నింటినీ అందులో వేసేస్తుంది. ఇప్పుడైతే దాని మీద కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాం.
కొంచెం వేసుకుంటున్నాం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అయితే కారం వేసుకున్నాం. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్గు చప్పదనం లేకుండా కొంచెం తినడానికి మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు మరి ఎక్కువ ఫ్రై చేయకండి, మరి ఎక్కువ గట్టి పడిపోతాయి. సైడ్ అయితే టమాటా అయితే మగ్గుతుంది, ఇంకా కొంచెం మగ్గాలి. ఇదైతే ఎగ్స్ అయితే అయిపోయినాయండి, తినేస్తున్నాం. ఇక టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసేస్తున్నాం. మీకు సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ వేసుకుందాం. ఆలు మునక్కాడ ఉడకాలి కదా, వాటర్ వేసుకుందాం. దేవి కొన్ని వాటర్ వేయి. మూత పెట్టేసుకుంటే ఆలు మునక్కాడ అయితే మంచిగా మగ్గిపోతుంది. అంతవరకు మూత పెట్టేసుకుందాం. దేవి కూర ఉడికిందేమో ఒకసారి చూడు. కూర మంచిగా ఉడకబట్టింది అక్క. ఇప్పుడు ఎగ్లు వేసేసి ఇందులో ముందు వేయించుకున్న ఎగ్లు వేసేస్తున్నా. ఎగ్గులేసి కలబెట్టుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి. గుళ్ళల్లో కూడా వేయించుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా, ఉకారాలు ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. మాకైతే ఉప్పు కొంచెం పడుతుంది అనిపిస్తుంది, అందుకే ఉప్పు వేస్తున్నాం. కొంచెం ఉప్పు కొంచెం వేయినా తక్కువే ఉంది, చూసి వేయదేవి, సరిపడా వేయి. కొంచెమే వేస్తున్నా, కొంచెం మా ఇంట్లో ఉప్పు తక్కువనే తింటాం. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి ఎక్కేంత వరకు ఉడికించుకోండి. చూసారా, మునక్కాడలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. గ్రేవీ ఎక్కడ గ్రేవీగా లేకుండా తక్కువ గ్రేవీతో దగ్గరికి ఎంత మంచిగా అయిందో చూసారా. దేవి ఇప్పుడు తిందామా, ఇంకోసేపు ఉండి తిందామా? తిందాం అక్క, టైం అవుతుంది కదా. సరే. లంచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాం మేము ఎలా ఉందో. ఎలా ఉంది అక్క? బాగుంది. మునక్కాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. మునక్కాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా దీనిలో. మునక్కాయ ఫ్లేవర్ మంచిగా వస్తుంది, ఆలు కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకే మేము చాలా వరకు కర్రీలలో కూడా మునక్కాయలు అవి యాడ్ చేసుకోవడానికి ఇష్టపడతాం. మునక్కాయల్లో బాగా ఉడికిన తర్వాత దాని ఫ్లేవర్ తెలుస్తుంది కదా, కర్రీలో బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్. నిజంగా కర్రీ అయితే చాలా మంచిగా వచ్చింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతకీ మా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు